అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఈ వ్రతాన్ని శ్రీ ఉమామహేశ్వర వ్రతం అని కూడా అంటూ ఉంటారు. మరి మార్గశిర మాసంలో చేసుకునే ఈ ముఖ్యమైన వ్రతం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వ్రతము అయినా కూడా చాలా సులువుగా చేసుకునే వ్రతం అండి. ఒకవేళ మీరు వ్రతంగా మేము అన్ని నెలలు చేయలేము అనుకున్నవారు నార్మల్గా కూడా పూజని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యంగా పెళ్లి కాని వారు మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని లేదా ఈ పూజని చేసుకుంటారు. పెళ్ళి అయిన వారు సౌభాగ్యం కోసం, సుఖ సంతోషాల కోసం, అలాగే సంతానం కలగటం కోసం అటువంటి వాళ్ళందరూ కూడా ఈ గౌరీదేవి పూజను చేసుకోవడం అనేది ఈ సౌభాగ్య గౌరీ వ్రతంలో చాలా ముఖ్యమైనది. ఈ పూజని ఎలా చేసుకోవాలి, వ్రతంగా ఆచరిస్తే ఎన్ని నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఉద్యాపన ఎలా ఉంటుంది ఈ వ్రతానికి, ఈ పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ పూజను ప్రారంభించాలి అనుకున్నా, ఈ వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటే కనుక వీడియోని చూడండి. చాలా సులువుగా గౌరీదేవిని ఆరాధించే పూజల్లో ఇదొకటనమాట. అందరూ కూడా పెళ్ళైన వాళ్ళందరూ కూడా తమ సౌభాగ్యం కోసం, సంతానం కోసం ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే చాలామంది పెళ్ళి జరగటం కోసం, అంటే ఏదైనా వివాహ సమస్యలు, ఆటంకాలు వస్తుంటే అటువంటివన్నీ పోవడం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే మనము పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక చెక్క పీఠను తీసుకొని పసుపు రాసి పద్మ ముగ్గు వేసి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇది ప్రత్యేకంగా పూజా పీఠం అనేది పెట్టే చేయాలని నియమం అయితే ఏమీ లేదండి. మామూలుగా మీకు పూజా మందిరంలో వీలుగా ఉంటే మీరు అక్కడే ఈ పూజను చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనము ఎటువంటి చిత్రపటం పెట్టుకోవాలంటే స్వామివారిది నందిపై శివుడు పార్వతి కూర్చొనున్న చిత్రపటాలు అయితే మనకు దొరుకుతాయండి. అటువంటివి దొరికితే కనుక తెచ్చుకోండి. లేదంటే మన అందరిళ్లలో ఉండే శివుని పార్వతి చిత్రపటమైన ఈ విధంగా అలంకరణ చేసి గంధము బొట్లు పెట్టి అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. అలా దొరికితే కనుక నంది మీద కూర్చున్న అమ్మవారు స్వామివారితో కలుపున్న చిత్రపటం దొరికితే కనుక నేను స్క్రీన్ మీద వేశాను కదా, అలా ఉంటుంది. అటువంటి పటం ఉంటే కనుక పూజలో పెట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎత్తు కోసం మరొక పీటను వేసి తమలపాకు వేసి కొంచెం బియ్యం పోసి ఒక గుప్పెడు పసుపు కుంకుమ వేసి స్వామివారి పటాన్ని పెట్టాను. అయితే ఈ పూజలో చేసుకునే విధానంలో వెండి బిళ్ళను శివయ్యగాను, చిన్న బంగారపు కాసుంటే గౌరీదేవిగాను భావించి పూజలో పెట్టుకోవాలి. అయితే అందరికీ ఆ స్తోమత ఉండదు కాబట్టి నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి కాయిన్స్ ఏదైనా ఉంటే, అంటే వెండి బిళ్ళ అలాగే ఒక బంగారపు కాసు కానీ ఉంటే మీ దగ్గర ఈ వ్రతం చేస్తున్నప్పుడు లేదా ఈ పూజ చేస్తున్నప్పుడు పెట్టుకోండి. లేదంటే మీరు మామూలుగా పసుపు గౌరీనైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వెండి బిళ్ళ బంగారపు చిన్న కాసు ఉంది కాబట్టి రూపు నేను పూజలు అయితే పెడుతున్నాను. ఒకవేళ లేని వాళ్ళు ఇక్కడ స్కిప్ చేసేసి మీరు పసుపు గౌరీని పెట్టి అయితే పూజ అయితే చేసుకోండి. అలాగే మొదటిగా అమ్మవారికి కూడా పీఠం పెట్టుకున్నాం కదా, ఇక పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించి మనం ఏ పూజ చేసినా తొలి పూజ మొదటి వినాయకుడికి చేస్తాం కాబట్టి గణపతిని పెట్టుకోండి లేదా పసుపు వినాయకుడిని పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ పసముద్రను పెట్టుకోమని చూపిస్తున్నానండి నేను. అయితే నా దగ్గర గౌరీదేవి అమ్మవారిది చిన్న ఫేస్ కూడా ఉంది. సో అమ్మవారిని ఆ విధంగా అలంకరణ కోసం మాత్రమే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి ఫేస్ లేకపోయినా, అలా కాయిన్ లేకపోయినా కూడా మీరు ఇవన్నీ కూడా వదిలేసేయండి. మామూలుగా స్వామివారి అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి పీట మీద. ఆ తర్వాత పసుపు గౌరీని అయితే చేసుకుని అన్ని వైపులా కూడా అమ్మవారికి 5 చోట్ల బొట్లు అయితే పెట్టండి. పసుపు ముద్దకి పెట్టేసి ఇలా ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి. ఇక్కడ నేను అలంకరణ చేయడం కోసం కొంచెం ఎత్తుగా ఉండటం కోసం మాత్రమే చెంబులో బియ్యం అనేది పోసాను. అలాగే కాయిన్స్ కూడా నేను ఒక రాగి చెంబులో బియ్యం వేసి ఆ కాయిన్స్ దాంట్లో పెట్టా కదా, అలానే పెట్టాలి అయితే ఏం లేదు. మీరు కాయిన్సే కాబట్టి ఒక తమలపాకు లేదా ప్లేట్లో పెట్టుకొని కూడా మీరు పూలతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. మీకు ఆ కాయిన్స్ కనబడాలి కాబట్టి నేను ఇట్లా ఎత్తుగా బియ్యం మీద అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఇటువంటి అమ్మవారిది గౌరీ ఫేస్ అయితే ఉందండి. ఆ ఫేస్తో ఇక్కడ అమ్మవారికి చిన్న శారీ డ్రాపింగ్ చేసి నేనైతే అలంకరణ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక అలంకరణ కోసం అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నానండి. మీరు ఫేసులు లేకపోతే పసుపు గౌరీనే పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేవారు మొదటిగా దీపారాధన చేసి వినాయకునికి పూజ చేసుకుంటూ ఇలా సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను, ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని నెలలు ఆ వ్రతాన్ని ముగించుకోవాలని, అనుకున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ ముందుగా వినాయకునికి దీపం చూపించి స్వామివారికి పూజ అనేది చేసుకోండి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అని అంటే మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ రోజు, అంటే మనకి ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో ఈ శుక్లపక్ష తదియ అనేది బుధవారం డిసెంబర్ 4వ తారీఖు ఈ సంవత్సరం మనకి తదియ తిథి అనేది ఉంది. సూర్యోదయానికి అంటే ఆ తదియ తిథి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయానికి ఉన్న తిథి అప్పుడు ఈ పూజను చేసుకుంటాం కనుక
ఈ పూజను చేయదలిచిన వారు రేపు మనకి 4వ తారీఖు బుధవారం తదియ తిథి ఉంది మధ్యాహ్నం వరకు, కాబట్టి ఉదయం పూట ఈ పూజను చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నీకు చూపిస్తున్నది సౌభాగ్య గౌరీ వ్రతం పుస్తకం అండి. ఈ పుస్తకంలో పూజని ఏ విధంగా చేసుకోవాలి అన్ని ఉపచారాలతో, అలాగే ఈ సౌభాగ్య గౌరీ వ్రత కథ ఏంటి ఇవన్నీ ఉంటుంది. ఈ పూజను చేసుకుంటే కలిగే ఫలితాలు కూడా ఈ బుక్లో రాసి ఉంటాయండి. భోగభాగ్యములు అంటే అష్టైశ్వర్యాలు లభించడం కొరకు, అలాగే భర్త ఆయురారోగ్యాల గురించి, అధికారం గురించి, వాళ్ళ సంపాదన గురించి, అలాగే వారిద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా తగ్గటానికి, పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలగటానికి, ఇంటిలో ధనధాన్యాలు సంపదలు పెరగటానికి, పెళ్లి కాని వారికి మంచి భర్త లభించడానికి, పార్వతీ పరమేశ్వర్లే ఆదర్శ దాంపత్యం దొరకడానికి, ఇటువంటి కోరికలన్నీ తీరడం కోసం కూడా స్వామివారిని అమ్మవారిని పూజిస్తూ ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. దీనిని శ్రీ ఉమామహేశ్వర వ్రతం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీర్ఘ సుమంగళి తత్వానికి, ముత్తైదుతనం ఎప్పుడూ కూడా కలకాలం ఉండటానికి ఆడవారందరూ చేసుకోవచ్చు. అయితే పెళ్లి కాని ఆడవారు, పెళ్ళైన ఆడవారు కూడా చేస్తూ ఉంటారు. పెళ్లి కాని వారు పెళ్లి కోసం, పెళ్ళైన ఆడవారు అయితే తమ భర్త ఆయుష్ కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ వినాయకుని పూజ అయిన తర్వాత స్వామివారికి కూడా నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఇన్నే దీపాలు పెట్టాలని ఏం లేదండి. మీరు మామూలుగా మొదటగా చేసుకున్న నార్మల్ దీపారాధన అయినా సరిపోతుంది. ఇక్కడ నేను ఆవునెత్తో దీపాలు అనేవి వెలిగించాను. ఒకవేళ మీరు కుదిరితే కనుక ఒక 2 దీపాలన్నా ఆవునెత్తి దీపాలు వెలిగించడానికి చూడండి. ఆ తర్వాత అమ్మవారికి పూజను మొదలు పెట్టబోయే ముందు శివయ్య అష్టోత్తరము ఆ బుక్ మీ దగ్గర ఉంటే కనుక మీకు అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలా అన్ని ఉపచారాలతో స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కూడా ఈ పూజలో ఎర్రటి పూలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ పూజ అనేది చేసుకోవాలి. మీరు ఈ విధంగా వెండి బిళ్ళ శివరూపంలోనూ అలాగే బంగారపు రూపుని అమ్మవారిగా భావించి పెట్టుకొని ఉంటే ఆ తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకుంటే అక్కడ పూజ చేసుకోండి. కలశం అయితే ఈ వ్రతానికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదండి. అలాగే అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో పెట్టుకొనున్నా అక్కడ కానీ పూజ అనేది చేసుకుంటూ ఉండండి. అమ్మవారికి ఈ పూజలో ఎర్రటి పూలను ఎర్రటి అక్షింతలను ఎక్కువగా వాడటానికి అయితే చూడండి. గౌరీదేవికి ఎప్పుడు పూజ చేస్తున్నా ఎరుపు రంగుతో ఒత్తులతో దీపారాధన చేయడం లేదా ఎరుపు అక్షింతలను వాడటం చేస్తూ ఉంటాము. వ్రతంగా ఆచరించే వారి నియమాలు ఎలా ఉంటాయో ముందు తెలుసుకుందాం. వ్రతంగా ఆచరించేవారు ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే రేపు ఎవరైనా ఇప్పుడు చేసుకోవడానికి కుదరకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చే తదియ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే మార్గశిర మాసంలో మనకి మళ్ళీ పౌర్ణమి తర్వాత తదియ తిథి వస్తుంది కదా, అది వచ్చేసి ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 18వ తారీఖు వచ్చింది. అంటే శుక్లపక్షంలో ఉన్న తది అయినా మొదలు పెట్టచ్చు, కృష్ణపక్షంలో వచ్చే తది అయినా మొదలు పెట్టచ్చు. మెయిన్గా ఈ తదియకు మొదలు పెడతారు. ఎవరికైనా అడ్డంకుల వల్ల చేసుకోలేకపోతే కృష్ణపక్ష తదియాలో మొదలు పెడతారు. మొత్తంగా ఇది 12 నెలల పాటు చేస్తూ ఉంటారు. 13వ నెల ఉద్యాపన తీర్చుకోవడం జరుగుతుంది. వ్రతంగా ఆచరించే వారైతే కనుక ఈ వ్రతంగా ఆచరించే వాళ్ళందరూ 12 తదియలు కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కడా కూడా ఆ మాసంలో శుక్లపక్ష తదియ లేదా మళ్ళీ మనకి పౌర్ణమి తర్వాత వచ్చే తదియ ఈ రెండిట్లో ఏ తది అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా అందుకని సాధ్యమంతగా అడ్డాలు రావండి. 12 నెలలు ముగిసేసరికి మళ్ళీ మార్గశిర మాసం వచ్చేసరికి కూడా ఈ గౌరీ వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అవి 13వ నెలలో మళ్ళీ ఉద్యాపన అనేది తీర్చుకోవడం జరుగుతుంది. ఆ ఉద్యాపన కూడా ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు 12 నెలలు చేశారు కాబట్టి 12 నెలలు కాబట్టి 12 మంది ఆడవాళ్ళని పిలిచి ముత్తైదువులని వాళ్ళకి జాకెట్ ముక్క శక్తి ఉంటే చీర లేదంటే జాకెట్ ముక్క 2 ఆకులు 2 పండ్లు అలాగే దక్షిణ మీకు తోచినంత ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ లేదా అట్లీస్ట్ 1 రూపీ దక్షిణ పెట్టి వాళ్ళకి గౌరీ స్వరూపంగా భావించి వారికి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి వాళ్ళకి తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకోవడం అనేది ఒక పద్ధతి అనమాట. ఇది వ్రతాన్ని ఆచరించేవారు 12 నెలలు కూడా కంప్లీట్ చేసుకొని 13వ నెల ఈ విధంగా ఉద్యాపన అనేది తీర్చుకుంటారు. అయితే ఆ ఉద్యాపన తీర్చుకునే రోజు ఎవరికైనా ఒక దంపతులకి భోజనం పెడితే అంటే గౌరీదేవి ఇటు శివయ్య స్వరూపంగా భావించి ఎవరికైనా దంపతుల్ని పిలిచి భోజనం పెడితే చాలా మంచిది అంటారు. అలా శక్తి లేని వాళ్ళు 12 మందికి ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే 12 ముత్తైదులకి సరిపోతుంది. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఎవరైనా మీకు శక్తి ఉండి ఇవ్వదలుచుకొని ఈ బుక్స్ కనుక మీకు దొరికితే కనుక సౌభాగ్య గౌరీ వ్రతం బుక్స్ మీరు ఆ 12 మంది ఆడవాళ్ళకు కూడా తాంబూలంతో పాటు ఒక్కొక్క బుక్ ఇస్తే కనుక చాలా మంచిదనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా సౌభాగ్యం కోసం అమ్మవారి వ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం కనుక అలా బుక్స్ కూడా పంచిపెడితే మంచిది. లేదంటే కనుక తాంబూలం వరకు శక్తి ఉండి జాకెట్ ముక్క లేదా చీర ఇవి ఇచ్చి తాంబూలం ఇచ్చుకోవాలి 12 మందికి. ఈ విధంగా
మనం ప్రతి నెల వచ్చే తదియల్లో ఏ తది అయినా చేసుకోవచ్చు. ఒకవేళ వ్రతం పరంగా చెయ్యట్లేదండి, మామూలుగా సౌభాగ్యం కోసం అమ్మవారికి ఒకసారి పూజ చేసుకుందాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ తదియకు కానీ, లేదా మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చే తదియ అనంటే మనకి 18వ తారీఖు వచ్చింది డిసెంబర్ 18న, అప్పుడు కానీ ఈ వ్రతం పరంగా కాకపోయినా ఇదే విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇటు స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పసుపు గౌరిని పెట్టుకొని సౌభాగ్యం కోసం ఏ ఆడవారైనా కూడా చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కాని ఆడపిల్ల అయితే మంచి అబ్బాయి భర్తగా లభించడం కోసం కూడా ఈ పూజని ఆచరించవచ్చు. అది ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే గౌరీదేవి పూజ అనేది ఎక్కువగా సంతానం కోసం సౌభాగ్యం కోసం చేసే పూజ కాబట్టి అది అందరూ ఆడవాళ్ళు చేయొచ్చు. వ్రతంలాగా చేయని వారు ఎప్పుడైనా ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు ఎవరైనా ఒక ముత్తైదును పిలిచైనా తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ వ్రతము లేదా పూజలాగా చేసిన వారైనా ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఉపవాసం పూర్తిగా అయితే ఏమి ఉండనవసరం లేదు. పూజ చేసుకునే వరకు పాలు పండ్లు ఇటువంటి కాఫీ కానీ అటువంటివి తాగి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా ఉన్న ఫుడ్ అనేది తినాలన్నమాట. అంటే సాత్వికమైన ఆహారం తినాలి, నాన్ వెజ్ తినకుండా ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించి సర్వ సౌభాగ్యాన్ని పొందిన దమయంతి కథ ఒకటి ఉంటుందండి. ఆ కథ చదువుకొని ప్రతి నెల కూడా ఒక్కసారి పూజ చేసిన రోజు ఆ కథ చదువుకొని అక్షింతలు అనేవి తల మీద పూజ చేసిన వారు వేసుకోవాలి. పెళ్ళైన వారైతే కనుక ఇంట్లో భర్త ఆ సమయానికి పక్కనే ఉంటే వారి చేత అక్షింతలు వేయించుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఆ కథ అక్షింతలు వేయించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఈ వ్రతాన్ని కలశం కూడా పెట్టనక్కర్లేదండి. స్వామివారి అమ్మవారి చిత్రపటం పెట్టడం, వెండి కాయిన్ కానీ బంగారు రూపు కానీ ఉంటే కనుక పూజలో పెట్టుకోవడం, లేదంటే పసుపు గౌరిని పెట్టుకొని అతి సులువుగా అమ్మవారికి పూజ చేసుకోవటం. అయితే కుంకుమ పూజ అనేది తప్పనిసరిగా గౌరీదేవికి చేయండి. చేస్తున్నదే సౌభాగ్యం కోసం, ఇటు వివాహం కోసం కాబట్టి కుంకుమతో అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేయండి. పూజ అంతా అయిన తర్వాత ఆ కుంకుమను తీసి నుదుటను ధరించండి. ఎలాగో కథాక్షింతలు తల మీద వేసుకుంటారు కనుక ఇంతటితో మీ పూజ అనేది అయిపోతుంది. ఇటు వ్రతం చేసినా పూజ చేసినా పద్ధతి అంతా ఒకే విధంగా ఉంటుందండి. వ్రతంగా ఆచరించిన వారైతే కనుక 12 నెలల పాటు వరుసగా చేసుకుంటూ 13 నెలల ఉద్యాపన తీర్చుకుంటారు. పూజలా చేసిన వారైతే కనుక వారికి ఉద్యాపన ఏది ఉండదు, వాళ్ళు కేవలం ఒక్కసారి మాత్రమే చేసుకుంటారు. ఆడవారు చేసుకునే కొన్ని వ్రతాలలో అతి సులువైన వ్రతం అని చెప్పచ్చు ఈ సౌభాగ్య గౌరీ వ్రతము. కాబట్టి ఎవరైనా ఆచరించాలి అనుకుంటే కనీసం వ్రతంగా 12 నెలలు చేయలేకపోయినా ఈ మార్గశిర మాసంలో వచ్చే రేపు తదియ కానీ లేదంటే కృష్ణపక్షంలో వచ్చే తదియకు కానీ అంటే 18వ తారీఖు కానీ కనీసం ఈ సౌభాగ్య గౌరీ వ్రతంగా అమ్మవారి పూజ చేసుకోవడానికి అయితే కుదిరితే చూడండి. చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి పూజ చేసుకోవడం. గౌరీదేవికి మనం తదియ అంటేనే తిది ఎక్కువగా గౌరీదేవికి సంబంధించింది. మనం అట్ల తద్ది చేసుకున్నాం. కొన్ని పండుగలు గౌరీ పనులు పర్టికులర్గా తదియ తిథిని ఉన్న రోజు చేసుకుంటూ ఉంటాం అనమాట. అంత ప్రత్యేకత కాబట్టి ఈ రోజున అమ్మవారికి చేయండి. అయితే పానకం, వడపప్పు, చలిమిడి తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఇక ఆ రోజు మీరు పాలతో వండిన పదార్థాలు ఏవైనా సరే వండి మీరు నివేదన చేయవచ్చు. పండ్లు అనేవి కూడా అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చుకోండి. ఆ తాంబూలం మళ్ళీ ఇంట్లో వాళ్ళు పూజ చేసిన వాళ్ళే ఆ పండ్లు అవి తినచ్చు అనమాట ప్రసాదం కింద. ఈ విధంగా అమ్మవారికి చేసుకుని అతి సులువైన పూజ అండి గౌరీదేవికి చేసుకునే పూజ. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. ఎందుకంటే ఆడవారందరం కూడా ఎన్ని డబ్బులున్నా ఏమున్నా కోరుకునేది ఆ సౌభాగ్యమే కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు కూడా చేసుకోవాలని ఆ సంకల్పంతో నేను ఈ వీడియోని మీ అందరికీ కూడా షేర్ చేశాను. కుదిరిన వాళ్ళు ఉంటే కనుక మీకు ఆ కథ కూడా నేను వినిపిస్తాను. ఆ కథ కూడా కనీసం విని అక్షింతలైనా వేసుకోవాలి. మొదటిసారి మొదలు పెడుతున్న వాళ్ళైతే కనుక ఈ మార్గశిర మాసంలో మొదలు పెడితే చాలా మంచిదండి. ఈ తదియకి ఈ వ్రతాన్ని ఆచరించమనేది జరుగుతుంది. ఇక ఇక్కడి నుంచి 12 నెలలు కంప్లీట్గా చేసుకుంటారు. లేని వాళ్ళు ఒక్కసారైనా చేసుకుంటారన్నమాట తమ జీవితంలో. ఇదండి సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించే పద్ధతి. అయితే ఈ వీడియో గురించి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపే కాబట్టి ఈ సౌభాగ్య గౌరీ వ్రతం మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు కుదరని వాళ్ళు 18వ తారీఖు అయితే చేసుకోండి. మార్గశిర మాసంలో ధనధాన్యాల కోసం లక్ష్మీదేవిని ఎంతగా ఆరాధిస్తామో ఇటు సౌభాగ్యం కోసం సంతానం కోసం ఆచరించే పూజల్లో గౌరీదేవి పూజ ఒకటి. ప్రత్యేకంగా పీఠం పెట్టినా ఇలా అమ్మవారిని కదిలించాలి అని అంటే మరుసటి రోజు ఉదయం ఈ రోజు పూజ చేసుకుంటారు కదా ఉదయం పూట, సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేసి ఆ మరుసటి రోజు ఉదయం మరొకసారి దీపారాధన చేసి ముందు రోజు పెట్టిన పూలని తీసి దీపారాధన చేసి పండు పాలు దద్దోజనంగా ఇటువంటి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అమ్మవారిని దీపారాధన ఉండంగానే అమ్మవారిని కదిలించి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా సర్దుకోవచ్చు. ఇదండి సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించే పద్ధతి. లేదా పూజ పరంగా చేసుకోవాలన్నా కూడా ఇదే పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా చూసి మీరు పూజను చేసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా చేసుకోండి. చాలా చాలా మంచిది. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.